హాయ్ అండి అందరికీ. మొహరం అయిపోయిన తర్వాత నాన్న అయితే 2 కేజెస్ నాటుకోడి అయితే తీసుకొచ్చేసారు. అమ్మ అయితే ఇక స్టార్ట్ చేసేసింది. దాంట్లోకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం చికెన్ మసాలా, కొత్తిమీర యాడ్ చేసి కొంచెం సేపు మ్యాగ్నేట్ చేసి అయితే పక్కనైతే పెట్టేసింది. సో ఇక ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ లైట్గా పడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేసి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మ్యాగ్నేట్ చేసిన చికెన్ అయితే వేసేస్తుంది. అమ్మ అయితే నాటుకోడి చాలా బాగా చేస్తుందండి. నాటుకోడి అనే కాదు, బగారా రైస్ అలాగే మటన్ అన్ని వంటలు చాలా బాగా చేస్తుంది. సో ఇక 10 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత వాటర్ అయితే ఇలా అయితే వస్తున్నాయి. ఒక 50% అయితే ఉడికిపోయిందని దాంట్లోకి కొంచెం చింతపండు పులుసు వాటర్ అయితే యాడ్ చేస్తుంది. నాటుకోడిలోకి చింతపండు పులుసు యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి. సో కొంచెమే యాడ్ చేయాలి. సో వేడి వేడిగా అయితే నాటుకోడి అయితే రెడీ అయిపోయింది. ఆల్రెడీ బగారా రైస్ అయితే వండేసింది. సో మేమంతా వెయిట్ చేస్తున్నాం తినడం కోసం. చాలా రోజులు అయిపోయినట్టయితే ఉంది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది.